హాయ్ అందరికీ. ఈరోజు నేను స్వీట్ కార్న్తో ఫ్రైడ్ రైస్ చేశాను. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎలా చేశానో ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక ఆనియన్, పచ్చిమిర్చి 4, అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. కొద్దిగా చిన్నవైతే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా చిన్నవే తీసుకుంటాను వెల్లుల్లిపాయలు. అలాగే కొత్తిమీర, ఇక్కడ మొక్కజొన్న ఉడకపెట్టాను నేను. అలాగే ఇక్కడ క్యారెట్, అలాగే బీన్స్ తీసుకున్నాను. క్యారెట్ పైన తొక్క తీసేసి ఈ విధంగా నీళ్ళలో వేసుకోవాలి. ఇక్కడ అల్లం ముక్క కూడా కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కదా, వాటిని ఈ విధంగా సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే అల్లం కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి సన్నగా కట్ చేయాలంటే కొంచెం వేలు తెగుతుందేమో భయం ఉంటుంది కదా, ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా సన్నగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది. ఆనియన్ కూడా అంతే, కొద్దిగా సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా తీసుకున్నాను పచ్చిమిర్చి, కొద్ది కారం ఎక్కువగా ఉంది, మీకు కారం బట్టి తీసుకోండి. అలాగే క్యారెట్ కూడా, వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ప్రతిదీ సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం ఉడకపెట్టాం కదా, ఫ్రై చేసి చేస్తాం కాబట్టి కొద్దిగా సన్నగా కట్ చేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. క్యారెట్ కూడా మీకు ఏదైనా కాయగూరలు ఎక్కువ కావాలంటే క్యారెట్, బీన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను చిన్న గ్లాస్ రైస్కే చేస్తున్నా కాబట్టి ఇవి సరిపోతుంది. బీన్స్ చూసారు కదా, బాగా సన్నగా కట్ చేశాను. అలాగే మొక్కజొన్న కూడా చల్లారిపోయినాయి లోపు ఈ గింజలన్నీ ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో ఒక సైడ్ పెట్టేసుకుంటున్నా. మొక్కజొన్న మాత్రం మర్చిపోకుండా ఉడకబెట్టి ఈ విధంగా గింజలు తీసుకోవాలి, పచ్చి తీసుకోకూడదు. ఇక్కడ రైస్ని కూడా చల్లారి పెట్టుకున్నాను. ఈ రైస్కి ఈ క్వాంటిటీ అయితే కాయగూరలు సరిపోతుంది. అలాగే ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత ఈ అల్లము అలాగే వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి, ఆ పచ్చి వాసన పూర్తిగా పోతేనే బాగుంటుంది. కొద్దిగా ఉంటే కూడా అల్లము తినేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఈ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ సాల్ట్ వేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది ఆనియన్ అనేది, టేస్ట్ కూడా బాగుంటుంది. అదే ఆయిల్లోనే పచ్చిమిర్చి కూడా వేయండి. కారం అనేది చూసి వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా మిరియాల పౌడర్ వేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత బీన్స్, అలాగే క్యారెట్, ఈ స్వీట్ కార్న్ ఉంది కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసుకున్నాను. వీటిలో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఫ్రై చేసేటప్పుడు ఇవి వాటర్ వేసి ఉడకబెట్టడం అలా చేయకూడదు, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ స్వీట్ కార్న్ ఆల్రెడీ మనం ఉడకపెట్టాము. క్యారెట్, బీన్స్ చాలా సన్నగా కట్ చేసాం కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ సోయా సాసు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. అలాగే వెనిగర్ కూడా అదే స్పూన్తో 1 స్పూన్ తీసుకున్నాను. ఇదంతా ఒక 2 నిమిషాలు, ఎక్కువ టైం కూడా అవసరం లేదు, ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేయండి చాలు. తర్వాత రైస్ కూడా ఇందులో వేసుకున్నాను. రైస్ చూసారు కదా, ఈ విధంగా పొడిగా ఉండాలి. ఇక్కడ 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూను మిరియాల పౌడర్ వేసుకున్నాను. ఇదంతా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనం బయట తింటాం కదా హోటల్లో, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. అంతేకాదు పిల్లలు కొందరు క్యారెట్, బీన్స్ ఇలా తినరు కదా, ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుతూ, ఇది చేసేటప్పుడు రైస్ వేసినప్పుడు ఇందులో లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. తర్వాత ఫ్రై చేసిన ముద్దమర పప్పు కూడా ఇందులో వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, వద్దంటే ఇది వేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ బాగుంటుంది కదా అని వేశాను, ఇంట్లో తింటారు ఇష్టంగా అందరూ అనేసి. ఈ విధంగా అయితే చేస్తానండి. ఎప్పుడైనా క్యారీ బాక్స్ కానీ లేదా రైస్ మిగిలినప్పుడు సాయంకాలం స్నాక్స్ ఏదైనా చేయాలి అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేస్తాను. ఇష్టంగా తింటారు ఇంట్లో, మీరు కూడా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఎలా బయట ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.